ముందుగా మెజర్మెంట్స్ చేసుకుని కావాల్సినవన్నీ ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకోండి. 1/2 కప్ రాగి ఫ్లోర్, 1/2 కప్ వీట్ ఫ్లోర్. మీరు తీసుకుంటే మొత్తం 1 కప్ రాగి ఫ్లోర్ లేదా మొత్తం 1 కప్ వీట్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. నేను హాఫ్ తీసుకుంటున్నాను. 3 to 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకోండి. ఇది ఆప్షనల్, చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి తీసుకున్నాను. ఇది అన్స్వీటెండ్ కోకో పౌడర్ అండి, షుగర్ లేదు. కోకో పౌడర్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. యాడ్ 1/2 కప్ కర్డ్, పెరుగు తీసుకోండి. 3/4 కప్ బెల్లం అంటే 3/4 కప్ జాగరీ. యాడ్ 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ మిల్క్. మెజర్మెంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇందాక మనం వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదా, సో కంప్లీట్లీ ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ రెండు మిక్స్ చేయాలి. లంప్స్ లేకుండా ఒకే వేలో కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా బ్యాటర్ తీసుకుని ఇలా నేను ఒకే వేలో కలుపుకుంటున్నాను. మీరు కరెక్ట్గా ఇవే మెజర్మెంట్స్ తీసుకుంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్యాటర్లోకి 1 టేబుల్ స్పూన్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షన్. ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ కూడా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి. టూటీ ఫ్రూటీస్ లేని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అల్యూమినియం బౌల్ తీసుకుని ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను. కొంచెం వీట్ ఫ్లవర్ కూడా చల్లుతున్నాను. ఇలా చేయడం వల్ల మీకు కేక్ కింద అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు బ్యాటర్ని వెజల్లోకి తీసుకోండి. ఇలా ట్యాప్ చేసుకుంటే లంప్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కింద కొంచెం సాల్ట్ వేసుకుని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. లిడ్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగానే కలుపుకున్న బ్యాటర్ని వేయాలి. బ్యాటర్ బౌల్ పెట్టిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి, కానీ విజిల్ మాత్రం పెట్టకూడదు. విజిల్ పెట్టకుండా ఒక 30 మినిట్స్ వెయిట్ చేయండి. ఒక 30 మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం కేక్ పైన క్రీమ్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో 1/4 కప్ కోకో పౌడర్ వేయండి. అలాగే 1/2 కప్ పౌడర్డ్ షుగర్, అలాగే 1 కప్ మిల్క్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎసెన్స్ ఉంటే వేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కేక్లో అయితే మనం ఎలాంటి షుగర్ యూజ్ చేయలేదు, కానీ పైన క్రీమ్లో అంటే షుగర్ అన్నా వేసుకోవచ్చు లేదా బెల్లం అన్నా వేసుకోవచ్చు. కంప్లీట్లీ మీ ఆప్షనల్. స్టవ్ మీద పెట్టి కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల మనం కేక్ చూద్దాం. ఆఫ్టర్ 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. కేక్ చూడండి, అస్సలు అందుకోవట్లేదు. టూత్పిక్కి రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, కెనాష్, దాన్ని థిక్గా అయ్యేంత వరకు మనం గ్యాస్ మీద బాయిల్ చేసుకోవాలి. థిక్నెస్గా రావడానికి ఇంట్లో కార్న్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, లేదా లైట్గా 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయినా మిల్క్లో కలిపి వేయచ్చు. ఇలా వేయటం వల్ల ఇది క్రీమ్ చాలా థిక్నెస్ వస్తుంది. లింపే ముందు 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఇప్పుడు కేక్ని డిమోల్డ్ చేద్దాం. దీంట్లో ఎగ్స్, షుగర్, మైదా ఏమీ లేవు. ఉత్తి రాగి ఫ్లోర్, అలాగే గోధుమ పిండి, వీట్ ఫ్లోర్, ఇంకా బెల్లం అంతే. చూడండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. మనం రెడీ చేసుకున్న గెనాష్ని కేక్ పైన అప్లై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి కేక్. మేము తిని చూసాము. మీరు కేక్లా కట్ చేసుకుని అయినా తినొచ్చు, లేదా మీరు హాట్ చాక్లెట్ బ్రౌనీ లాగా దీన్ని ఒక కప్పులో వేసుకుని పైన క్రీమ్తో డెకరేట్ చేసుకుని పైన చాకో చిప్స్ వేస్తున్నాను. హాట్ చాక్లెట్ బ్రౌనీలా సేమ్ టేస్ట్ వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. సేమ్ మెజర్మెంట్స్తో మీరు ఇంట్లో ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది.